యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం షాపుల రిజర్వేషన్లు ఖరారైనట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 82 షాపులకు గాను రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఇందులో ఎస్టీకి 1, ఎస్సీకి 7, గౌడ్స్కు 21, జనరల్కు 53 రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి. కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ఈ రిజర్వేషన్లు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. మద్యం షాపుల టెండర్ల దరఖాస్తు ప్రక్రియ రేపటి నుండి 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక 23న లక్కీ డ్రా ద్వారా తుది ఎంపిక జరగనుంది. 2025-27 అనుమతి కాలానికి మద్యం షాపుల రిటైల్ కేటాయింపు కోసం లాటరీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 2025-27 సంవత్సరానికి సంబంధించిన మద్యం కేటాయింపులో లాటరీ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా ఎక్సైజ్ అధికారి మరియు గిరిజన అధికారి, ఎస్సీ అధికారుల సమక్షంలో మొత్తం ప్రక్రియ అంతా కూడా వీడియో సమక్షంలో తీయడం జరిగింది. కేటాయింపు వివరాలు: జిల్లాలో మొత్తం 52 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందుకు గాను ఎస్టీ గిరిజనుల కేటాయింపు 1, ఎస్సీలకు 7, గౌడ్ కమ్యూనిటీకి 21, మొత్తం 29 షాపులు ఈ రిజర్వేషన్. మిగతా 53 షాపులు కూడా జనరల్గా కేటగిరీ వస్తాయి. ఈ లైసెన్స్ ప్రక్రియ అప్లికేషన్ ఫీజు 3 లక్షల రూపాయలు. నోటిఫికేషన్ విడుదల 26 తారీఖు అనగా రేపు. దరఖాస్తు స్వీకరించేది రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తు స్వీకరిస్తాము. ఈ దరఖాస్తు స్వీకరించిన తర్వాత వీళ్లకు ఎంపికైన వాళ్ళందరికీ లాటరీ నిర్వహిస్తాం. అప్పుడు 23వ తారీఖు, అక్టోబర్ 23వ తారీఖున లాటరీ నిర్వహించి దాంట్లో దరఖాస్తులకు సెలెక్ట్ చేసుకుంటాం. 3 లక్షల రూపాయలు ఇంకా ఎస్టీ జిల్లాలో ఒక షాప్ మద్యం కేటాయింపు ఒకటి వస్తే అది ఎస్టీ ఒకటి వచ్చింది. భువనగిరి జిల్లాలకు ఒకటి వచ్చింది ఎస్టీ. దాని తర్వాత ఎస్సీలకు భువనగిరిలో 3, రామన్నపేటలో 1, మొత్కూరులో 1, ఆర్లేలో 2, మొత్తం 7 షాపులు ఎస్సీ కమ్యూనిటీకి వచ్చేసి. దాని తర్వాత గౌడ్ కమ్యూనిటీకి భువనగిరి స్టేషన్ లిమిట్స్లో 8, రామన్నపేటలో 4, మొత్కూరులో 4, ఆర్లేరులో 5, మొత్తం 21 షాపులు ఈ గౌడ్ కమ్యూనిటీ వచ్చాయి. మిగతా 53 షాపులు జనరల్ ఓపెన్ ఫర్ ఆల్.